గెలిపే లక్ష్యంగా పనిచేయాలి. జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విజయం ఏఐసీసీ చూసుకుంటుంది. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలి. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలట. జూబ్లీహిల్స్లోని సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న భరోసా కల్పించాలి. కాంగ్రెస్తోని నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుంది. నియోజకవర్గ పరిధి డివిజన్ల ఇన్ఛార్జీల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై సూచనలంట. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న ఎన్నిక ఏదైనా ఉందంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక. స్థానిక సంస్థల ఎన్నికల కంటే ప్రధాన పార్టీలకు అత్యంత ప్రాధాన్యతగా మారిన ఎన్నిక ఈ ఉప ఎన్నికే అని చెప్పుకోవచ్చు. 20 నెలలు పూర్తి చేసుకున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం సిట్టింగ్ స్థానమే కాక గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ ఎమ్మెల్యే సీట్లు క్లీన్ స్వీప్ చేసిన బీఆర్ఎస్ పార్టీకి గత జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గంపగుత్తగా కార్పొరేటర్లను గెలిపించుకున్న బీజేపీకి ఇలా రాష్ట్రంలోని 3 ప్రధాన రాజకీయ పార్టీలకు ఇదొక అగ్ని పరీక్ష అని చెప్పుకోవచ్చు. గ్రేటర్లో పార్టీల భవితవ్యం నిర్ణయించేది ఈ ఉప ఎన్నిక ఫలితమే కావచ్చు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని డివిజన్ల ఇన్ఛార్జీలతో ఆదివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ఉప ఎన్నిక గెలుపు కోసం క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన చర్చించారు. పార్టీ అభ్యర్థి విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సీఎం సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలన్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు వివేక్, పొంగటిస్వామి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గురించి చర్చించారు. రేవంత్ ఈ సందర్భంగా మంత్రులతో మాట్లాడిన రేవంత్ జూబ్లీహిల్స్ అభ్యర్థి ఎంపిక విషయం ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. పార్టీ గెలుపు కోసం పనిచేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందన్నారు. జూబ్లీహిల్స్లో పార్టీ గెలిపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలని సూచించారు. మీ పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటానని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో ప్రచారం చేయాలని సూచించారు. పోలింగ్ బూత్ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందన్న